హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ 2026కి అందరూ అప్లై చేసేసారు కదా. రిజల్ట్ డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు రిజల్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిందా? మార్చ్ 4న లేక మార్చ్ 5న? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేట్స్ నిజమా లేకపోతే ఇంకో రూమర్స్ మాత్రమేనా? ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందా? అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కంప్లీట్ క్లారిటీ ఇస్తానండి ఈ వీడియోలో, నో కన్ఫ్యూజన్. ఓకేనా? వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఫ్రెండ్స్, ప్రజెంట్ జీడిఎస్ 2026 రిజల్ట్ గురించి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ డేట్ మీదే ఉందండి. అందరికీ డేట్ మీదనే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏందని చాలామంది టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఓకేనా? యాక్చువల్గా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను. ఇంకొకటి ఏంటంటే, నేను సిఈపిటి సెప్ట్ వాళ్ళతో మాట్లాడానండి నిన్న సాయంత్రం 3:30 ఆ టైంకి కాల్ చేసి సెప్ట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సరే ఏమైంది, రిజల్ట్ అనేది 28కి రావాలి కదా, మరి ఎందుకు రిజల్ట్ డిలే అయిందని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా టెక్నికల్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లిస్ట్ అయితే రెడీ అయిపోయింది, కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయాము అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్, మరి ఎందుకు అంటే ఏ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మార్చ్ 4th లేదా 5th రిలీజ్ అనేది 100% అవుతుందని చెప్పేసి అన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే, మార్చ్ 7th వరకు అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ స్ట్రాంగ్గా అయితే మార్చ్ 4th లేదా 5th కంపల్సరీ రిలీజ్ అనేది అవకాశం అయితే ఉందని చెప్పేసి అన్నారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన డెసిషన్ అయితే ఇది, కానీ నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? మార్చ్ 5th, మార్చ్ 4th లేదా మార్చ్ 5th. ఓకేనా? దీని గురించి క్లారిటీ ఇస్తాను. మార్చ్ 4th అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. ఎందుకు నమ్ముతున్నానంటే, మామూలుగా అంతకుముందు ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కానీ ఏదైనా కానీ ఎర్లియర్ వీక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే, ట్యూస్డే, వెనస్డే, ఈ గ్యాప్లో వచ్చిన ఒక ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మార్చ్ 4th అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలుగుతున్నాను. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి, మార్చ్ 5th ఎందుకని చెప్పేసి అంటున్నానంటే, ఒకవేళ మార్చ్ 4th రోజు సైన్ అవ్వకపోవడం, లేదు అనుకుంటే టెక్నికల్ ఇష్యూస్ సేమ్ ఇలాగే వచ్చి ఏమైనా డిలే అయితే మార్చ్ 5th అనేది కన్ఫర్మ్ అండి. ఓకేనా? కాబట్టి ఈ రెండు డేట్స్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెసే ఉన్నాయి. ఓకేనా? కానీ మీరు ఒక్కటే ఒక డెసిషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలలో చాలా వరకు రిలీజ్ అయిపోయింది లిస్ట్, ఇదే లిస్ట్ అని చెప్పేసి పాత దాన్ని ఎడిట్ చేసేసి దాన్నే అఫీషియల్గా 2025 ఉన్న దాన్నే 26 ఎడిట్ చేసి లిస్ట్ అనేది పెడుతున్నారు. అవన్నీ ఫేక్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో మాత్రమే లిస్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఐటీ 2.0 పోస్టల్. అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చిన సాఫ్ట్వేర్ నడిపించేది కాబట్టి ఆన్ టైంకి వచ్చేది. ఈసారి ఏంటంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి చేస్తున్నారు కాబట్టి దీంట్లో అఫీషియల్గా దీంట్లోనే వస్తుంది. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి రిజల్ట్ అనేది సడన్ కూడా రావచ్చు. నేను ఇప్పుడు మార్చ్ 4th, 5th అంటున్నాను కదా, ఈరోజు కూడా రావచ్చు రిజల్ట్ అనేది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. రిజల్ట్ అయితే వస్తుంది, మేబీ ఈరోజు లేపు, కాకపోతే 1-2 days లేట్. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఫైనల్గా మార్చ్ 4th లేదా 5th, కానీ 7th వరకు మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే వరకు ఏ డేట్స్ కూడా కన్ఫర్మ్ కాదు, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? రిజల్ట్ ఒక్కోసారి సడన్లీ కూడా రావచ్చు అని చెప్పాను కదా మీకు. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటిదంటే, మార్చ్ 4th అనేది స్ట్రాంగ్ ప్రాబిలిటీ అండి. ఓకేనా? మార్చ్ 5th అనేది బ్యాకప్ విండో. ఈ రెండు. ఓకేనా? ఇక మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు, మార్చ్ 4th అనేది స్ట్రాంగ్. ఓకేనా? నెక్స్ట్ మార్చ్ 5th అనేది బ్యాకప్ విండో. ఈ 2 days లేదు, ఈ 2 డేట్ మిస్ అయిందంటే మాత్రం మార్చ్ 7th వస్తుంది. 7th లోపు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఓకేనా? ఇది ఫైనల్. ఓకేనా? మీ అందరికైతే ఒక రిజల్ట్ గురించి, జీడిఎస్ రిజల్ట్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా? మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ దగ్గర పెట్టుకోండి. మీకు మెసేజ్ రావచ్చు, రాకపోవచ్చు టెక్నికల్ ఇష్యూ వల్ల. మీరు మెసేజ్ వస్తేనే, మెయిల్ వస్తేనే జాబ్ వచ్చినట్టు మాత్రం డిసైడ్ అవ్వకండి. ఓకేనా? రిజల్ట్ అఫీషియల్గా మనం పీడిఎఫ్ లింక్ వచ్చిన తర్వాత దాంట్లో సెట్ చేసుకున్న తర్వాతనే మీరు జాబ్ వచ్చిందని నమ్మండి. ఒక్కొక్కసారి మెసేజ్ రావచ్చు, రాకపోవచ్చు, అది నేను కాదంటలేను. ఓకేనా?
కాబట్టి మీరు అఫీషియల్గా వచ్చేంత వరకు వెయిట్ చేయండి, టెన్షన్ అయితే పడకండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ 95%, 85% ఏవో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చెప్పాను నేను, ఎంత పర్సెంటేజ్ ఏవో మార్క్స్ ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అని చెప్పేసి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే అండి.